హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం బిస్మిల్లాబాద్ పౌడర్ నేర్చుకోబోతున్నాం. ఎలా చేస్తాను ఏంటి అనంతా ఈ వీడియోలో చూపిస్తాను. 2/3 ఆఫ్ కొరియాండర్ సీడ్స్, హాఫ్ కప్ శనగపప్పు, లవంగాలు 10 తీసుకున్నాను. తర్వాత క్యూమిన్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్, 15 రెడ్ చిల్లీస్, 1 టేబుల్ స్పూన్ ఫెనిగ్రీక్ సీడ్స్, తర్వాత డ్రైడ్ కోకోనట్ వేసుకోవాలి. అదని చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులోకి దాల్చిన చెక్క, మనకు ఒక చెక్క సరిపోతుంది దాల్చిన చెక్క స్పైసీనెస్కి. సో తర్వాత అస్పిటేటా పౌడర్ మిక్సీ కొట్టుకునేటప్పుడు మనం వేసుకోవచ్చు అందులోకి. సో ఇవన్నీ చక్కగా మంచిగా డ్రై రోస్ట్ అవ్వాలి మనకి. సో అప్పుడే మంచి అరోమా వస్తుంది కదా. మనం ఆయిల్ వేయకూడదు. ఆయిల్ వేస్తే ఏంటంటే మనకి ఎక్కువ రోజు నిల్వ ఉండదు అని చెప్పంటారు. సో అందుకని ఆయిల్ వేయకుండా మనకి స్పైసీనెస్కి ఎక్కువ లవంగాలు వేసుకుంటే కూడా మన స్పైసీనెస్ మంచిగా రీచ్ అవుతుంది మనకి. సో ఘాటు వస్తుంది మనకి ఆ పౌడర్కి. నేను 12 నుంచి 15 నుంచి 20 మధ్యలో వేసుకున్నాను ఎండుమిర్చి. సో మిర్చి కారం బట్టి కూడా వేసుకోవచ్చు కదా మనము. సో మనము బిస్మిల్లాబాద్లో పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి మనం చూసి వేసుకుందాం పౌడర్ కారానికి తగ్గట్టుగా. అయితే ఇప్పుడు ధనియాలు కూడా వేగిన తర్వాత ఈ శనగపప్పు చక్కగా వేయించుకున్నాక వీటిని మనము పక్కకు పెట్టుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత హ్యాపీగా మిక్సీ పట్టుకోవాలి. చక్కగా ఫైన్ పౌడర్ అవ్వాలి మనకి. ఆ ఫైన్ పౌడర్ అవుతే దాని పలుకు అనేది ఉండదు మనకి. ఓకే, ఇప్పుడు మిక్సీలోకి ఎండుమిర్చి, కొరియాండర్ సీడ్స్, శనగపప్పు, లవంగము, క్యూమిన్ సీడ్స్, రెడ్ చిల్లీ, ఫెనిగ్రీక్ సీడ్స్, డ్రైడ్ కోకోనట్, తర్వాత అస్పిటేటా ఈ మిక్సీ కొట్టుకునేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. సో అందులో వేయించేటప్పుడు వేసేదంటే మాడిపోతుందని నేను అలా వేయలేదు అందుకని. సో వేసుకున్నాక మంచి మెత్తగా పొడి కొట్టుకోవాలి మనం. మెత్తగా పొడి కొట్టుకున్నాక అప్పుడు మనము దాన్ని ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకోవాలి. చక్కగా స్టోర్ చేసుకుంటేనే మనకి పురుగు పట్టకుండా నీట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా టేస్ట్ కూడా. సో ఇప్పుడు ఈ ఎయిటెడ్ కంటైనర్ బాక్స్లో పెట్టుకున్నాక మనము రెసిపీని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం తప్పకుండా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.